रिटर्निंग ऑफिसर पंकजा ने एलबी नगर हल्के में कल होने वाले इंतखाबात के पेश नज़र सरूनगर इंडोर स्टेडियम में इंतखाबी सामान ईवीएम वीवीपैट्स की तकसीम का मुआयना किया। एलबी नगर हल्के में वोटरों की कुल तादाद 6,04,763 है, जिसमें मर्द वोटर्स की तादाद 3,14,101, ख़वातीन वोटर्स की तादाद 2,90,528 व दीगर 134। सर्विस वोटर्स 61, PWD इलेक्ट्रिक्स 6,765 और कुल 571 पोलिंग स्टेशन है। रिटर्निंग ऑफिसर पंकजा ने कहा कि एलबी नगर के हिस्से में हम कल होने वाले मलकाजगिरी पार्लियामेंट के MP इलेक्शन के लिए एलबी नगर सरूनगर इंडोर स्टेडियम में आज ईवीएम के तकसीम के इंतजाम कर रहे हैं। पुलिस की भारी नफरी के दरमियान ईवीएम को पोलिंग मराकज़ में मुंतकिल किया जाएगा। हम हर थाने में वेब कैमरे के जरिए लाइव स्ट्रीमिंग के इंतजाम कर रहे हैं। हम हर पोलिंग स्टेशन पर CCTV कैमरे नस्ब कर रहे हैं। अगर पोलिंग मराकज़ में कहीं भी ईवीएम नस्ब है तो सेक्टर ऑफिसर फौरी तौर पर दस्तयाब होगा और हम फौरी तौर पर एक और का बंदोबस्त करेंगे। हम पोलिंग मराकज़ में तमाम सहूलियात का बंदोबस्त कर रहे हैं। मज़ीद उन्होंने कहा कि पोलिंग की तकमील के बाद हम सरूनगर इंडोर स्टेडियम में एलबी नगर तबके के लिए स्ट्रॉन्ग रूम कायम कर रहे हैं। ब्यूरो रिपोर्ट, क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद। నేను ARO ఎల్బీ నగర్ సెగ్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్ సెగ్మెంట్లో టోటల్గా 571 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి గాను 571 మంది POలు, 571 మంది APOలు, 1142 మంది OPOలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇప్పుడు వచ్చి ఇక్కడ మన దగ్గర మీరు చూస్తున్నారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ అసైన్డ్ ప్లేసెస్లో కూర్చొని సంతకాలు అవన్నీ పెట్టేసి మెటీరియల్ తీసుకుంటున్నారు. కాసేపట్లో వాళ్ళకి EVM మిషన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. భోజనాలు చేసిన తర్వాత అందరూ కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశాము. ఇక్కడ నుంచి వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి సెక్టర్ ఆఫీసర్ పోలీస్ బందోబస్తులో వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. ఈరోజు మధ్యాహ్నం 2-2:30 కల్లా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవుతారు. దీంతో పాటు మేము మొత్తం 571 పోలింగ్ స్టేషన్స్ గాను ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాతోని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాము. ECIకి తర్వాత మన DO RO మేడ్చల్ వాళ్ళకు కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందికరమైన మనకేమన్నా ఆబ్స్టకిల్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా మేము కూడా అటెండ్ అవుతాము. రౌండ్ ద క్లాక్ మా సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో ఉంటారు. ఏ విధమైన ఈవీఎంలు మొరాయించడం కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా రీప్లేస్మెంట్ సెక్టర్ ఆఫీసర్స్ వెళ్ళి చేస్తారు. ర్యాండమైజేషన్ అంతా కూడా మేము చాలా పకడ్బందీగా చేశాము. ఆఫ్టర్ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఎల్బీ నగర్ సెగ్మెంట్కి సంబంధించిన ఈవీఎంస్ అన్ని కూడా ఇక్కడికే వస్తాయి. మనం ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశాము. ఆ స్ట్రాంగ్ రూమ్ కూడా నిరంతరం CC కెమెరా పర్యవేక్షణలో, తర్వాత రౌండ్ ద క్లాక్ గెస్టెడ్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఆయన పర్యవేక్షణలో CAPF వాళ్ళది కూడా బందోబస్తులో ఉంటుంది. మేము కూడా పొద్దున సాయంత్రం వచ్చేసి పర్సనల్గా వెరిఫై చేసుకుంటాము. సో కరెంట్ ఇప్పుడు కొద్దిగా 2 degrees తగ్గింది. అయినప్పటికీ కూడా మేము ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ ఏర్పాటు చేశాము, చల్లటి మంచినీళ్ళు ఏర్పాటు చేశాము. ఓటర్స్కి ఏ విధమైన కష్టం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా ECI గైడ్లైన్స్ ప్రకారం మేము చేసి ఉన్నాం. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद।